ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అసోసియేట్స్ కానీ లేదంటే ఏజెంట్స్ కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళు సేల్స్ మంచిగా చేయగలుగుతారు? చాలా మంచి ప్రశ్న అడిగింది మ్యామ్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ సక్సెస్ కావడానికి నేను ఒక 5 గోల్డెన్ రూల్స్ చెప్తానండి. ఈ గోల్డెన్ రూల్స్ నిజంగా ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ అసోసియేట్ ఫాలో చేసిండు అనుకోండి, ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాడు అనమాట. ఏ బిజినెస్ అన్నా చేయి, అంటే పర్టికులర్గా ఇది ఫైనాన్స్ తోటి మనీ తోటి ఇంక్లూడ్ అయింది కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది అమౌంట్ అనేది బిగ్ మేడం. చాలా దీంట్లో ఏంటంటే మోర్ దాన్ 10 to 15 lakhs. 10 lakhs అంటే మంచి ప్రోడక్ట్ ఇప్పుడు కొంచెం దూరంలో వస్తున్నాయి మన తెలంగాణలో. 15 lakhs అండ్ అబోవ్, 20 lakhs అండ్ అబోవ్ అమౌంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి కంపల్సరీ కస్టమర్ ఈజ్ మోర్ నాలెడ్జ్ఫుల్ దీంట్లో ఏజెంట్ కంటే. ఏజెంట్ ఏంటంటే 1-2 కంపెనీలు చూస్తున్నాడు. కస్టమర్కి ఏంటంటే రివ్యూస్ కానీ ఇవన్నీ చూస్తే 2400 కంపెనీలు ఉన్నాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఏదో ఇంతకుముందు పాత రోజులలో చేసినట్టు రియల్ ఎస్టేట్ చేసిండు అనుకోండి, ఏ ఏజెంట్ దీంట్లో సక్సెస్ కాడనమాట. కాబట్టి నేను ఒక 5 గోల్డెన్ రూల్స్ మేము పాటిస్తున్నాము. అట్ ద సేమ్ టైం మా అసోసియేట్స్ కానీ మా వాళ్ళకి కానీ మేము చెప్తున్నాం ఏంటంటే, మీరు అమ్మే ప్రోడక్ట్లో ఎథిక్స్, మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఈ 3 ఫాలో చేయాలి. ఫస్ట్ పాయింట్ ఎథిక్స్ అంటే ఏంటంటే, నేనేదైతే తింటానో నా ఆపోజిట్ పర్సన్ కూడా అదే పెడతా. నేనేదైతే కొంటానో ఆపోజిట్ పర్సన్ కూడా అదే సజెస్ట్ చేస్తా. నేనేదైతే తీసుకుంటానో ఆపోజిట్ పర్సన్ కూడా అదే ఇస్తా. ఇది ఎథిక్స్ అనమాట. మొరాలిటీ ఏందనంటే, దీన్ని మనం మిస్ చేయకూడదు. అంటే ఏదో కస్టమర్ వచ్చింది కదా, ఏదో ప్రోడక్ట్ దూరం అనే దగ్గరైన రోడ్డు ఉన్నా లేకున్నా, లీగాలిటీ పర్ఫెక్ట్ ఉన్నా లేకున్నా వాడికి ఇస్తే నాకు కమిషన్ వస్తుంది అనుకుంటే లాంగ్ టర్మ్ రియల్ ఎస్టేట్లో అసోసియేట్ ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఫస్ట్ ఏదో మాయమాటలు చెప్పి ఫస్ట్ ఇయర్ కొంచెం డబ్బు మంచిగా సంపాదించు, సెకండ్ ఇయర్ గ్రాఫ్ పడిపోతుంది, థర్డ్ ఇయర్ ఇంకా గ్రాఫ్ పడిపోయి మొత్తానికి ఎగ్జిస్ట్ అయిపోతాడు అన్నమాట మార్కెట్లో నుంచి. కాబట్టి ఎథిక్స్ అనేది ఏంటంటే ఇది కంపల్సరీ. మొరాలిటీ ఏంటంటే, కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి, కంపెనీకి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మనం తీసుకునే లేఅవుట్ ఏదైతుందో అది డిటిసిపై హెచ్ఎండిఏ నామ్స్ కొన్ని ఉంటాయి. హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్, ఫామ్ ల్యాండ్, వాటికి నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్కి ఒక ఆటోమేటిక్గా చెప్పకుండా కస్టమర్కి ఈయన నోటికి వచ్చింది ఏదో చెప్పి కస్టమర్కి ఏదో ఇద్దామని అనుకున్నాడు అనుకోండి, రూల్స్ బ్రేక్ చేసి ఏం కావాలని కస్టమర్ని ఏదో మాయమాటలు చెప్పి కన్విన్స్ చేసి ఇట్లాంటివి చేసింది అనుకోండి, ఎక్కువ రోజులు అసోసియేట్ ఉండడు. కాబట్టి కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అట్ ది సేమ్ టైం మనకి గవర్నమెంట్ ఏదైతే లేఅవుట్కి రెగ్యులేషన్స్ ఇస్తున్నదో ఆ రెగ్యులేషన్కి లోబడి మనం పనిచేస్తే మంచిగా ఉంటుంది. ఇంకోటి మొరాలిటీ, ఇంటిగ్రిటీ ఏందనంటే నేను డబ్బు సంపాదడం కోసము, నేను మనీ ఎర్న్ చేయటం కోసము నా ఇంగిత జ్ఞానాన్ని వదిలి కొంచెం లైన్ దాటి డబ్బు కోసము మా మాట తప్పి ఆపోజిట్ పర్సన్ మోసం చేసి లేదా కంపెనీని మోసం చేసి మన ఇంగిత జ్ఞానాన్ని వదిలి మన ఆత్మవిశ్వాసాన్ని వదిలి వాళ్ళ కాళ్ళ ముందలు పెట్టి డబ్బు సంపాదించుకుంటే కూడా లాంగ్ టర్మ్లో ఉండదు. కాబట్టి ప్రతి అసోసియేటు ఎథిక్స్, మొరాలిటీ, ఇంటిగ్రిటీ దీన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేసిన లేదా దీంట్లో ఏంటంటే ఏ బిజినెస్ సెకండ్ రూల్ ఏంటంటే, ఏ బిజినెస్ చేసినా కానీ మన కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవింగే నేర్చుకుంటున్నాను అనుకోండి, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందని అంటే 30 days రమ్మంటారు. నేను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను అనుకో 30 days రమ్మంటారు, డైలీ 1 hour రమ్మంటారు. సేమ్ అట్లనే ఇక్కడ అసోసియేట్ ఏంటంటే ఎవ్రీ సండే కంపల్సరీ సైట్లో ఉండాలి. ఎన్ని రూల్స్ అయినా ఉండని, ఎన్ని పనులను ఉండని, కానీ 99.99% అసోసియేట్ సండే అక్కడ ఉంటేందంటే అక్కడ సైట్లో ఏం జరుగుతుంది, లీగాలిటీ పరంగా కస్టమర్ ఏం ప్రశ్నలు అడుగుతున్నాడు, మనం ఏం నేర్చుకుంటున్నాం, సైట్ తీసుకెళ్లే రూట్లో ఎక్కడెక్కడ ఏ లొకేషన్ వస్తుంది, ఏ లొకేషన్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన సీనియర్ కానీ, మన అసోసియేట్ కానీ, మన మేనేజర్ కానీ ఏం ఎక్స్ప్లెయిన్, కస్టమర్ ఏం ప్రశ్నలు అడుగుతుంది, ఏం క్లియర్ చేసుకోవటం అనే దాని మీద నేర్చుకోవడానికి ఏంటంటే ఒక 30 Sundays నా పర్సనల్ సజెషను రియల్ ఎస్టేట్లో. ఏంటంటే అన్ని ప్రోడక్ట్ అప్గ్రేడ్ అవుతాయి, రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఎప్పుడు అప్గ్రేడ్ కాదు. ఒక 30 Sundays మనం పర్టికులర్గా నేర్చుకున్నాం అనుకోండి, కొన్ని చేంజెస్ వస్తాయి, మొత్తం చేంజ్ కాదు మార్కెట్, కొన్ని చేంజ్ వస్తాయి, దాన్ని మనం కొన్ని తర్వాత మార్చుకోవచ్చు. ఈ 30 Sundays నేర్చుకోవటం వల్ల ఏంటంటే దాని తర్వాత ఆయన కస్టమర్ రాని రాకపోని, అసోసియేట్ రాని రాకపోని, మేనేజర్ రాని రాకపోని, వర్షం రాని ఏదన్నా రాని, నేను ఖచ్చితంగా 30 Sundays ఉంటాయని చెప్పి గట్టి దృఢ నమ్మకంతో వచ్చినందుకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కస్టమర్ని అసోసియేట్ థర్డ్ రూల్,
గోల్డెన్ రూల్లో థర్డ్ రూల్ ఏంటంటే కస్టమర్ని మనం ఏనాడు వెయిట్ చేయించొద్దు. మనం కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9:30కి వచ్చి నన్ను పికప్ చేసుకొని సైట్ చూపిస్తాను తీసుకెళ్ళు బాగున్నాడు అనుకో, నువ్వు నైట్ 10 లేట్ నైట్ అనుకో, నువ్వు ఉదయం 10:30 వరకు కస్టమర్ని ఒక గంటన్నర వెయిట్ చేయించినా కష్టం. ఎట్ ద సేమ్ టైం మనం ఒక అసోసియేట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను జూనియర్ అసోసియేట్ అనుకోండి, నేను కస్టమర్ని తీసుకొని సైట్కి తీసుకెళ్తున్నాను అనుకోండి, కస్టమర్ని తీసుకెళ్ళి సైట్కి తీసుకెళ్ళినప్పుడు నా సీనియర్ ఎవరైతే అక్కడ క్లోజ్ చేయడానికి కస్టమర్ ఉంటాడో, కస్టమర్ని క్లోజింగ్ మాట్లాడటానికి, కస్టమర్కి డౌట్స్ క్లియర్ చేయడానికి, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఏమేమి చూపించునని చెప్పడానికి, లేదా మా సీనియర్ అక్కడ లీగల్ పర్సన్స్ క్లోజింగ్ పర్సన్ ఆయన లేకున్నా కానీ ప్రాబ్లమే. కస్టమర్ అక్కడ వెయిట్ చేయడండి, ఎందుకంటే ఆయనకి సండే 100 పనులు ఉంటాయి, అవన్నీ ఇడిచిపెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని వస్తాడు, ఫ్యామిలీని తీసుకొని వెల్ విషన్ తీసుకొని వస్తాడు. ఇది కాకుండా ఏమవుతుందని అంటే ఒక అసోసియేట్గా నేను ఒక అసోసియేట్ అనుకోండి, నాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రోజులు సేల్స్ రాలేదు, నేను 6 months 1 year వెయిట్ చేసేసి ఎవ్రీ సండే వెళ్ళి నేర్చుకున్నప్పుడు కూడా ఫస్ట్ కొన్ని రోజులు కస్టమర్ రాలేదు, ఏదో ఒక రోజు కస్టమర్ వచ్చిన రోజు అక్కడ సీనియర్ లేడు, ఎంత ప్రాబ్లం ఉంటుంది క్లోజింగ్ లేనప్పుడు. కస్టమర్కి ఏమనిపిస్తుంది అంటే ఏంద్రా భయ్ ఈడే మామూలుగా చెప్తున్నాడు, మళ్ళీ ఇలా సీనియర్ ఏమన్నా కంపెనీ ఉంటుందా ఊడుతుందా, కంపెనీలో ఏమన్నా అసలు ఉన్నారా లేరా, కంపెనీ ఎంత పొటెన్షియల్ అని కావచ్చు, వాళ్ళకి ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండి ఆ రోజు అవైలబుల్ ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బు ఎక్కువ కాలం సేవ్ చేసిన అమౌంట్ అండి 15-20 లక్షలు, కాబట్టి ఆ డబ్బు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయింది. ఇప్పుడు మొత్తం కార్పొరేట్ అండ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే లేఅవుట్లన్నీ అప్రూవల్ వచ్చిన తర్వాతనే అమ్ముతున్నారు మ్యాక్సిమం పీపుల్. కొంతమంది తెలవనోడు ఎవడో ప్రీ లాంచింగ్స్ అమ్ముతున్నాడు, కానీ 99.99% కంపెనీస్ మ్యాక్సిమం ఏంటంటే లేఅవుట్లు పర్మిషన్ వచ్చిన తర్వాతనే అమ్ముతున్నారు. కస్టమరు మామూలు ప్రోడక్ట్ అమ్మే ఒక 10,000 5,000 100 ప్రోడక్ట్ అమ్మే స్ప్రే బాటిల్ అమ్మే పర్సన్స్ కూడా ఇప్పుడు ఏమైందంటే ఇన్షర్ట్ వేసుకొని ప్రాపర్ షూస్ వేసుకొని కటింగ్ చేయించుకొని ఉన్నారు. ఇట్లాంటిది కాకుండా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న ప్రోడక్ట్. వీడు రియల్ ఎస్టేట్ ఏజెంటా బ్రోకరా అనే డైలాగ్ ఉంటుంది అనమాట జనరల్గా. అది మ్యాక్సిమం అయిపోయింది, ఇప్పుడు ఒక 10% అక్కడక్కడ అడుగుతున్నారు. కాబట్టి మనం సండే రోజు కస్టమర్ కంటే ముందు ఉండాలి, డ్రెస్ మటుకు ప్రొఫెషనల్గా ప్రాపర్గా ఉండాలన్నమాట, ప్రాపర్గా డ్రెస్ ఉండాలి. ఏనాడు కూడా మనం ఈ కస్టమర్ మనకు తెలిసినోడేలే క్లోజేలే ఏ డ్రెస్ వేసుకొని నడుసని జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకొని పోతే అన్ప్రొఫెషనల్గా ఉంటాం. కాబట్టి ప్రొఫెషనల్ ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఇవన్నీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం అక్కడ మనం లేఅవుట్స్ ఎక్కడైతే అమ్ముతున్నామో అది డిటిసిపి పరిధిలో ఉన్నదా, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నదా, లేకుంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నదా, డిటిసిపి పరిధిలో ఉందా, ఫామ్ ల్యాండ్ అసలు మనం ఫామ్ ల్యాండ్ అమ్ముతున్నామా, మున్సిపల్ లేఅవుట్ అమ్ముతున్నామా, ఈ రెగ్యులేషన్స్ అన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే జనరల్గా కనీసం మనకు దిక్కులన్నీ తెలిసి ఉండాలి. అంటే ఈస్ట్ ఫేసా, వెస్ట్ ఫేసా, సౌత్ ఫేస్, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే ఎవ్రీ సండే సైట్లో ఉన్నప్పుడు తెలుస్తాయి. నేను కూడా జనరల్గా ఉన్నప్పుడు నాకు స్టార్టింగ్లో తెలవబోతుండే ఫేసెస్ అయ్యండి, తెలుగులో కొన్ని తెలుస్తుండే కానీ ఇంగ్లీష్లో కొన్ని అర్థం కాకపోతుండే తెలవబోతుండే. దాని తర్వాత వెళ్ళి మా సీనియర్స్ తోటి, మా మేనేజ్మెంట్ తోటి, లేకుంటే మా ట్రైనర్స్ తోటి నేర్చుకోవటం వల్ల ఈరోజు కొంచెం సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ పర్సన్గా అయినాం అనమాట. కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైము ఈ రియల్ ఎస్టేట్ జార్గన్ 6th పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ జార్గన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి ప్రోడక్ట్లో ఒక్కొక్క జార్గన్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్లో మన దగ్గర ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఏమైతే స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి, బోర్డు ఉంటుంది, బెంచ్లు ఉంటాయి, ఇట్లా ఉంటుంది, ఫీజు కట్టేది అవన్నీ ఉంటుంది. ఇంజనీరింగ్ పోయినప్పుడు ఒకటి ఉంటుంది, డాక్టర్ దగ్గర పోయినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి, రూమ్ రెంట్లు, వాళ్ళది మొత్తం లాంగ్వేజ్ వేరే ఉంటుంది. సేమ్ అట్లనే రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్గా చేసినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్లో అసలు ఏమేమి ఉన్నాయి, అసలు వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్ రెగ్యులైజేషన్ అథారిటీ అంటే ఏంది, అది ఎప్పుడు లాంచ్ అయింది, అసలు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది, అజియో ఎప్పుడు పాస్ అయింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది, అసలు ఎటువంటి లేఅవుట్లు ఇప్పుడు ప్రజెంట్ అమ్ముతున్నాం, అసలు జీపీ లేఅవుట్లు ఇప్పుడు ఉన్నాయా ఆల్రెడీ తీసేసిందా, ఇవన్నీ నేర్చుకొని ఈ 6 పాయింట్స్ నేర్చుకున్నట్లయితే ఈ కంపల్సరీ రియల్ ఎస్టేట్ అసోసియేట్ లెక్క మనం లాంగ్ టర్మ్ ఉండొచ్చు. నేను నమ్మే ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే కస్టమర్కి ఖచ్చితంగా ఎథిక్స్, మొరాలిటీ, ఇంటిగ్రిటీ లెక్కనే నేను ఏదైతే అమ్ముతున్న ప్రోడక్టు అదే ప్రోడక్టు నేను ఏదైతే కొనాలని డిసైడ్ అవుతానో నా మైండ్లో, నా ఫ్యామిలీకి కానీ, మా ఫ్యూచర్కి కానీ, మా బ్రదర్కి కానీ, మా ఫాదర్కి కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా సిస్టర్ కానీ అమ్ముతున్నాను, ప్రతి కస్టమర్కి నేను అట్లాంటి ప్రోడక్టే అమ్ముతా అని డిసైడ్ అయిన ఎథిక్స్ ఉండాలన్నమాట. అట్లుంటే ఏమవుతుందంటే మీరు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక అసోసియేట్ లెక్క లాంగ్ టర్మ్ ఉంటావు, లేదంటే మటుకు తొందరగా మార్కెట్ నుంచి స్క్వీజ్ అవుట్ అయిపోతాం. కాబట్టి కంపల్సరీ నేను అందరికి పర్సనల్ సజెస్ట్ చేసేది ఏంటంటే
ఈ 6 రూల్స్. ఫస్ట్ ఎథిక్స్, మొరాలిటీ, ఇంటిగ్రిటీ. దాని తర్వాత ఏంటంటే మీరు ప్రొఫెషనల్గా డ్రెస్సింగ్ ఉండాలి. దాని తర్వాత ఏంటంటే ఎవ్రీ సండే గోల్డెన్ రూల్ అంటే సైట్లు ఉండాలి. 4th పాయింట్ ఏంటంటే మీరు కస్టమర్ కంటే 15 నిమిషాలు, అర్ధగంట ముందు, అట్లీస్ట్ 15 నిమిషాల ముందు కస్టమర్ దగ్గర ఉండాలి. మళ్ళీ ఇక్కడ కస్టమర్ నుంచి ఏజెంట్, అసోసియేట్ తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ క్లోజింగ్ చేసే పర్సన్ కూడా, ఒకళ్ళు మనమే సీనియర్ అసోసియేట్ ఏజెంట్ అనుకోండి, ఆయన కూడా అక్కడ అవైలబుల్ ఉండాలి. ఒకసారి అవైలబుల్ లేకపోతే ఏమైందంటే మొత్తం మార్కెట్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ గోల్డెన్ రూల్ ఏ ఏజెంట్ కానీ ఎవరన్నా పాటించిందనుకోండి, ఖచ్చితంగా దీంట్లో లాంగ్ టర్మ్ ఉంటావు, సక్సెస్ అవుతావు. కస్టమర్కి ఎప్పుడు కానీ ఫేక్ కమిట్మెంట్స్ ఇవ్వద్దు, డిస్టెన్స్ రాంగ్ చెప్పొద్దు. ఎందుకనంటే డిస్టెన్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఎట్లుందండి, నువ్వు 1 కిలోమీటర్ ఉందంటే 1 కిలోమీటరే చెప్పాలి, కానీ 500 మీటర్స్లో అని అంటే వినడు ఆయన. ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారడైజ్ హోటల్ నుంచి మన సైట్ ఎంత దూరం ఉంటాడు, 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ అని చెప్పినాం అనుకోండి ఎగ్జాంపుల్. ఆయన ప్యారడైజ్ లొకేషన్ తీసుకుంటాడు, ఆయన నిలబడ్డ లొకేషన్ తీసుకుంటాడు. మనం రాంగ్ చెప్తే ఏమైందంటే ఇంపాక్ట్ రాంగ్ అవుతుంది. ఇక్కడ అన్ని ఒక్కటే అబద్ధం చెప్పినాము, 99 అన్ని పాయింట్స్ కరెక్ట్ చెప్పినాం. ఒక్క అబద్ధం చెప్పడం వల్ల ఆ ఒక్క అబద్ధాన్ని ఈ 99 కూడా తప్పు అనుకుంటాడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డబ్బు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నువ్వు ఎంత ప్రొఫెషనల్గా ఉంటే అంత సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్.